రోజు నేను అవిసె గింజల పొడి చేస్తున్నాను. అది హెల్త్కి హెల్త్ మంచిది, టేస్ట్కి టేస్ట్ కూడా అండి. ఇది మామూలుగా మనము కూరల్లో కూడా వేసుకోవచ్చు, ఇడ్లీ దోశల్లో కూడా వేసుకోవచ్చు. ఇడ్లీ దోశలోకి నంచుకునేటప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ఈ బ్యాచిలర్స్, ఈ ఉద్యోగాలు చేసే పిల్లలు ఉంటారు కదా, వీళ్ళు రోజు చేసుకోవాలంటే ఇబ్బంది పడతారు. అటువంటప్పుడు ఇలా చేసి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనము ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇది పాడవదండి, 1 మంత్ దాకా కూడా మీకు పాడవదు. అయితే ఇది జీర్ణశక్తి కూడా పెంపొందిస్తుంది. ఇది బయట ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు కదా, అటువంటప్పుడు ఇది మనకి ఇబ్బంది లేకుండా బాగా చూసుకుంటుంది. అది ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో మనము చూద్దాం. అవిసె గింజల పొడికి కావలసిన పదార్థాలు: అవిసె గింజలు, ఎండుమిరపకాయ, చింతపండు, కొబ్బరి, ఎండు కొబ్బరి, దోస గింజలు, గుమ్మడి గింజలు, నువ్వులు, తెల్ల నువ్వులు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, పుట్నాల పప్పు, శనక్కాయ పప్పు, కరివేపాకు. మినప్పప్పు, శనగపప్పు వేసానండి. ఫస్ట్ ఇది వేగాలి. ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది. అయితే నేనేమి ఆయిల్ వేయలేదండి. ఆయిల్ వేస్తే మనకి ఎక్కువ రోజులు ఉండదు, అందుకని నేను ఆయిల్ వాడటం లేదండి. ఇవి వేగడానికి ఒక 1 or 2 minutes పడుతుందండి. అందుకని నేను మొదట ఇవే వేసాను. అందరికీ తెలిసిన విషయమేలేండి. ఇప్పుడు గుమ్మడి గింజలు వేస్తున్నాను. దీనికి ఏం తోలు తీయని అవసరం లేదు. దోస గింజలు ఇది కొంచెంసేపు వేగాలి. మిరపకాయలు వేసాను. జీలకర్ర. ఇప్పుడు నూనె వేసుకున్నాం అనుకోండి, అది ఎక్కువ రోజులు ఉండదు. ఇన్స్టెంట్గా మనకి చేసుకోవాలంటేనే నూనె వేసుకోవాలి. ఇది మనకి 10 days అయినా చెడిపోదు నూనె వేయకపోతే. అవిసె గింజలు ఎక్కువ టైం తీసుకోదండి, 2 minutes అంతా తొందరగా అయిపోతుంది. కాబట్టి ఇది దించే ముందు అలా వేసుకుంటే సరిపోతుంది. ఇది నువ్వులు కూడా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత తీసి కరివేపాకు వేయించుకోవాలి. అంతే, వేగిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేసి మనము కరివేపాకు వేసుకోవాలి. చూడండి, చిట్పట్ అంటుంది కదా, అలా అంటే అయిపోయినట్టు అనమాట. వీటిని వేయించక్కర్లేదు, ఇలాగే వేసేసుకోవచ్చు. అవన్నీ తీసేసి కరివేపాకు వేసుకోవాలి. ఇక ఎండు కొబ్బరి, చింతపండు లేదు. ఇది స్టవ్ ఆఫ్ చేసి వేయాలి, లేకపోతే కరివేపాకు మరీ మాడినట్టు అయిపోతుంది కదా. కొబ్బరి, చింతపండు ఇవన్నీ కూడా స్టవ్ ఆపేసి చేయాలి. వేడికే అయిపోతుంది. అయిపోయింది కదండి, మొత్తం వేయించేసాను. దీన్ని ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా, ఇది కొంచెం బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాత అప్పుడు మనము మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు దీనికోసము తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ పొడి వల్ల మనకి చర్మ వ్యాధుల సమస్య, జుట్టు రాలిపోతుందని ఈ పిల్లలు ఉంటారు కదా, అయ్యో మాకు జుట్టు రాలిపోతుంది ఎలాగా అంటారు కదా, వాటికి కూడా చాలా ఉపయోగపడుతుంది. కీళ్ళ సమస్యలు కూడా ఉపయోగపడుతుంది. కీళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే కూడా నివారణ అవుతుంది. అయితే ఉట్టి అవిసె గింజలే వేసుకున్నాం అనుకోండి, అది మన ఒంటికి ఎక్కువ వేడి చేసేస్తుంది. కాబట్టి ఇవన్నీ కలిపి అనుకోండి, రుచికి రుచి బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది.
కాబట్టి ఇవన్నీ కలిపి నేను చేశాను అనమాట. దీనిలో నేను గుమ్మడి గింజలు కూడా వేశాను. ఈ గుమ్మడి గింజలలో పీచు పదార్థం ఉంది. ఇది కూడా ఆర్థరైటిస్ వాటికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఈరోజు ఈ చట్నీలు అవి పెడుతుంటే ఇడ్లీ దోశ తినడానికి కూడా కొంచెము మారం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ పొడిలో నెయ్యి వేసి కనుక పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. ఇది తినడం వల్ల పిల్లలకి కడుపు ఉబ్బరం కూడా ఉండదు. మీరు కూడా ఈ పొడి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పటిదాకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.